ట్రైలర్‌తో జనాలందరిని బాగా కన్‌ఫ్యూజ్ చేయడానికైతే ట్రై చేశారని చెప్పొచ్చు ట్రైలర్ కట్ ద్వారా. దేనికి అంటే లాస్ట్‌లో కర్ర పెట్టి మన వరలక్ష్మి శరత్ కుమార్ గారి తల మీద కొట్టినట్టయితే చూపించారు. మళ్ళీ రివీల్ చేస్తుంది ఎవరు అంటే మాత్రం ఆ క్యారెక్టరు ఇంకో వరలక్ష్మి శరత్ కుమార్ గారు అనే టైప్‌లో అయితే పెట్టారనమాట. కాకపోతే కన్‌ఫ్యూజ్ చేయడానికి బాగానే ట్రై చేశారు గానీ, ఒక సీన్‌లో చూస్తే బ్యాక్ సైడ్ నుంచి అంత పెద్ద కర్రతో కొట్టి ఇంకో సీన్ రివీల్ చేస్తున్నప్పుడేమో గొడ్డలతో నరుకుతున్నట్టయితే చూపించారు. సో క్లారిటీగా గమనిస్తే మాత్రం ఆవిడ కాదు అని చెప్పి అర్థమవుతూ ఉందన్నమాట. దేని గురించి మనం మాట్లాడుతున్నాము అంటే మాత్రం శబరి మూవీ ట్రైలర్ అండి. ఆల్రెడీ ఇంతకుముందు టీజర్ రివ్యూ కూడా చేసాం మన ఛానల్లో చాలా కాలం క్రితం. మళ్ళీ ఇప్పుడైతే ట్రైలర్ రిలీజ్ చేశారు. సో వరలక్ష్మి శరత్ కుమార్ గారు అయితే మాత్రం క్యారెక్టర్స్ని బాగా చూస్ చేసుకుంటున్నారని తెలుస్తూ ఉంది స్టోరీ ప్రకారం. చాలా ఇంట్రెస్టింగ్గా ఉండే క్యారెక్టర్సు, అలాగే ఎక్కువగా ఈవిడ మీదే స్కోప్ ఉండే క్యారెక్టర్స్ చేస్తూ వస్తూ ఉన్నారు. ఆల్రెడీ ఇంతకుముందు తెలిసిందే కదా, క్రాక్లో రవితేజ గారి కంటే శృతి హాసన్ గారి కంటే కూడా జయమ్మ క్యారెక్టర్కి బాగా పేరు వచ్చింది ఆ టైంలో అయితే మాత్రం. సో మరి ఈవిడ ఇప్పుడు ఎమోషనల్గా ఉండే థ్రిల్లర్ మూవీని అయితే సెలెక్ట్ చేసుకున్నారు. సో ఎమోషనల్ బాండింగ్ చాలా బాగుంది. అక్కడ చూడడానికి అయితే మాత్రం పాప లేదు అనే టైప్లో చూపిస్తూ ఉన్నారు, ఈవిడేమో పాప ఉంది అనే టైప్లో వాదిస్తూ ఉన్నారనమాట. ఈ కాన్సెప్ట్ అయితే ఇంతకుముందు చాలా మూవీస్లోనే మనం చూసాము. కాకపోతే చాలా డిఫరెంట్గా ట్రై చేస్తూ ఉన్నారనమాట. అసలు ఆ సస్పెన్స్ ఏంటి, దేనికోసం, ఎందుకు అనేది బాగా క్యారీ చేస్తున్నారు. కాకపోతే గోస్ట్కి సంబంధించిన మూవీ అయితే కాదు అని చెప్పి క్లారిటీ వచ్చింది. మరి ఆ పాపని ఎందుకు అలా కిడ్నాప్ చేశారా లేదా చంపారా ఏంటి అనేది మూవీ కాన్సెప్ట్గా అయితే పెట్టారు. కాకపోతే మెయిన్ ట్రైలర్లో అంతా కన్ఫ్యూజ్గా పెట్టినట్టయితే ఉందన్నమాట. ఒక క్లారిఫికేషన్ అనేది ఇవ్వలేదు మనకి. మ్యాక్సిమం ట్రైలర్స్లో ఏంటంటే స్టోరీని కొంతవరకు రివీల్ చేసి మిగతాది మీరు మూవీలో చూడండి అనే టైప్లో పెడతారు. కానీ ఈ మూవీ వచ్చేపాటికి పాన్ ఇండియా లెవెల్ మూవీయే, అన్ని లాంగ్వేజెస్లో రిలీజ్ అవుతుంది. తమిళ్, తెలుగు, కన్నడ, మలయాళం, హిందీ అన్నిట్లో వస్తుంది. కాకపోతే ట్రైలర్ కట్ మాత్రం చాలా కన్ఫ్యూజింగ్గా అయితే తీశారు. కొంచెం అయినా కానీ మనకి ఇది కాన్సెప్ట్, ఇది లీడ్ అనేది ఎక్కడ కూడా రివీల్ చేయకుండా జస్ట్ ఆ పాప మిస్సింగ్ అనే టైప్లోనే పెట్టారు అంతే తప్ప మెయిన్ డీటెయిల్స్ అయితే మనకు ప్రొవైడ్ చేయలేదు. కనీసం ఇంకొంచెం ఏదైనా ఇంట్రెస్టింగ్గా యాడ్ చేసి ఉంటే మాత్రం చాలా బాగుండేదని నా ఒపీనియను. సో పెద్ద మూవీస్ అన్నీ కూడా మనకు కొంచెం డీటెయిల్స్ అయితే ప్రొవైడ్ చేస్తాయి, వీళ్ళు అది కూడా ప్రొవైడ్ చేయలేదు. కాకపోతే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ లేదా విజువల్స్ కానీ ఎక్కువగా అయితే డార్క్ లైట్లో ఉన్నట్టయితే తెలుస్తూ ఉందన్నమాట. మనకి ఎక్కువగా చీకట్లో షూట్ చేసిన టైప్లో అయితే ఉంది. కానీ టీజర్ మాత్రం అలా కాకుండా కొంచెం డిఫరెంట్గా ట్రై చేశారు. ఆల్రెడీ ఆ టీజర్ రివ్యూ కూడా మన ఛానల్లో ఉంది, ఒకసారి క్లిక్ చేసి చూడండి చూడకపోతే మాత్రం. సో మరి ఓన్లీ ట్రైలర్ వరకు చూస్తే కనుక మనకి ఇవి మాత్రమే రిలీజ్ చేశారు. ఆ పాప మిస్సింగ్, ఈవిడికి యాక్సిడెంట్ అయినట్టుంది, అలాగే ఈవిడ గతం మర్చిపోయే టైప్లో అయితే ఉందన్నమాట. కానీ అందరితోనూ వాదిస్తూ ఉందన్నమాట. అసలు ఏం జరిగింది అనేది మాత్రం మనం మూవీ చూసి తెలుసుకోవాల్సిందే. సో మూవీ రిలీజ్ అయిన తర్వాత ఆ మూవీ రివ్యూ చేయడానికి కూడా ట్రై చేద్దాము. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం, రివ్యూస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ ప్రసాద్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. లవ్ యూ ఆల్.